తాత తాత కథ చెప్పు తాత. కథ చెప్పు తాత. చెప్పు. కథనా? సరే విను. అదొక అడవి. అడవి అంటే సింహాలు, పులులు, నక్కలు వేటే కాదు. అదొక ఎలుక, చిట్టి ఎలుక గృహప్రవేశం. ఒక ఇల్లు లేని ఎలుక, దాని పిల్లలు ఉండేవి. చిన్న పిల్లలు కదా, మండే ఎండలు, వీచే గాలులకి, కురిసే వర్షాలకి చాలా ఇబ్బంది పడేవి. అది చూసిన తండ్రి ఎలుక తన పిల్లలకి ఏమీ చేయలేకపోతున్నా కదా అని చాలా బాధపడేది. అదే బాధలో ఒకరోజు నది తీరాన నిలుచుకొని తన పిల్లలకి ఏమి చేయాలా అని ఆలోచిస్తుండగా ఒకరోజు అది నదిలో ప్రవహించి ఒక కట్టెను చూసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగైనా తన పిల్లలకి ఒక మంచి ఇల్లు కట్టించి ఇవ్వాలని అనుకుంటుంది. కానీ దాని దగ్గర సరిపోయే కట్టెలు ఉండవు. అవేమి ఆలోచించకుండా ఆ మరుసటి రోజే అడవి మొత్తం తిరిగి చాలా కష్టంతో చాలా కట్టెలను సమకూర్చుకుంది. ఆ పోగు చేసిన కట్టెలతో ఎంతో ప్రేమతో తన పిల్లలకి ఒక మంచి ఇల్లు కట్టించింది. ఆగు ఆగు. ఆ తర్వాత నేను చెప్తా. అదొక మంచి ఇల్లు కట్టించింది. ఆ తర్వాత ఆ ఇంట్లో అందరు కలిసి ఎంతో ఆనందంగా ఉన్నారు. చాలా రొటీన్ కథ తాత ఇది. కొంచెం తుత్తర ఆపుకోవడం మనవడ. ఫస్ట్ చెప్పి మొత్తం కథ విను. ఇల్లు కట్టించిన ఎలుక గృహప్రవేశానికి తన ఫ్రెండ్స్ని పిలిచాలనుకుంటుంది. వెంటనే చీమ దగ్గరికి, ఏనుగు దగ్గరికి, అలానే సింహం దగ్గరికి వెళ్ళి పిలుపునిస్తుంది. ఆ మరుసటి రోజు గృహప్రవేశం కార్యక్రమం మొదలవుతుంది. ఎలుక, దాని పిల్లలు వాళ్ళకి శక్తికి తగ్గ అలంకరణ భోజనాలు సిద్ధంగా వచ్చింటారు. గృహప్రవేశానికి మొదటి అతిథిగా చీమ వస్తుంది. ఎలుక చీమను ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇల్లు మొత్తం చూసి చీమ ఎలుకతో, ఇల్లు చాలా బాగుంది, చాలా బాగా కట్టావు అని ఎలుకను మెచ్చుకుంటుంది. ఎలుక ఆ మాటకి అలా ఏమీ లేదు, ఏదో పిల్లలు ఎండకి వానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ క్షేమం కోసం ఏదో నా శక్తి తగ్గట్టు కట్టించా అని చీమతో ఎలుక అంటుంది. చీమ ఎలుకను మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏనుగు రెండవ అతిథిగా వస్తుంది. ఏనుగు ఇల్లు మొత్తం చూసి చీమలా మెచ్చుకోకుండా, ఏంటి మరింత చిన్నగా కట్టించావు, నన్ను అడుగుంటే మంచి సలహాలు ఇచ్చేవాడిని కదా, అందుకే ఏదైనా పనికి ముందు 10 మంది సలహాలు తీసుకోవాలి అని చాలా గంభీరంగా మాట్లాడుతుంది. ఏనుగు మాటలు విన్న ఎలుక ప్రశాంతంగా చీమకు చెప్పినలాగే ఇల్లు తన కోసం కాదు, తన పిల్లల క్షేమం కోసం మాత్రమే కట్టించా అని ఏనుగుతో వివరణ ఇచ్చుకుంటుంది. ఎలుక పిల్లలు మాత్రం ఏనుగు వైపు కోపంగా చూస్తాయి. ఏనుగు వెళ్ళిన మరుక్షణమే సింహం ఇంటి దగ్గరకు చేరుకుంటుంది. ఇల్లు చూసి, ఇల్లు బాగానే కట్టించాడే, ఎలుకతో భోజనాల సంగతి ఏంటిని అని భోజనాల దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఎలుక సమకూర్చిన భోజనాలను చూసి, ఏంటి ఎవరికి ఏమి పెట్టాలో తెలీదా, ఇల్లు ఒక్కటి కాదు, వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా బాగా పెట్టాలి, ఇప్పుడు తెలుసుకో అని చాలా కోపంగా మాట్లాడుతుంది. సింహం మాటలు అన్నీ విన్న ఎలుక పిల్లలు మనసులో ఒక్క పూట తినడానికి ఇంత మాట్లాడాలా అంటూ చాలా ఆశ్చర్యానికి గురవుతాయి. రాత్రి భోజనం చేసేటప్పుడు ఎలుక పిల్లలు ఎలుకతో, ఎందుకు నాన్న మన ఇంటిని చూసి చీమ ఒక విధంగా, ఏనుగు ఎలుకలు ఒక విధంగా మాట్లాడాయి అని తండ్రి ఎలుకతో అంటాయి. పిల్లలు అడిగే ప్రశ్నను చూసి తండ్రి ఎలుక నవ్వుకొని,
ఏనుగు సింహం గొప్ప సామర్థ్యం ఉన్నవి. చీమ అలా కాదు. ఏనుగు సింహం అవి చూసే వాటిలో వాటి సామర్థ్యంతో చూస్తాయి తప్ప ఎదుటివాడి అవసరాన్ని చూడలేవు. అలా చూసినప్పుడు ఆ విధంగా మాట్లాడవు అని అంటది. ఆ మాటలు పిల్లలకి అర్థం తాత కావు. వాటికి కా తాత, నాకు కూడా అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పవా? అరే మనవడా, అది నీకు అర్థం కావాలంటే రేపు పొద్దున నువ్వు కూడా ఇలాంటి ఇల్లు కట్టిస్తే అర్థమవుతుంది. సరే లోపలికి వెళ్దాం పద.